కొంతమంది ఒక గుండాగాడు అత్యాచారం చేసే ప్రయత్నం చేయడం, చంపే ప్రయత్నం చేయడం చాలా దారుణమైన సంఘటన. ఆ మహిళను చూడడానికే ఈరోజు నేను ఆదిలాబాద్ ఎంపీ గారు మన నగేష్ గారు, మా విప్, దాంతోపాటు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, మా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, మా ప్రకాష్ రెడ్డి గారు, జయశ్రీ గారు, మా మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు. ఈరోజు మహిళా మోర్చాలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో వాళ్ళు ధర్నాలు ఆందోళన చేపట్టడం జరిగింది. ఆ పేషెంట్ చూసిన తర్వాత చాలా బాధాకరం. నిజంగా ఒక పేద మహిళ, అపం శుభం ఎరని మహిళ, అమాయక మహిళ పట్ల ఇవాళ ఆ మూర్ఖుడు ఆ విధంగా వివరించడం ఇంతకంటే సిగ్గుమాల చర్య ఇంకోటి లేదు. వాళ్ళ అన్నకు రాఖీ కట్టడానికని రాఖీ పండుగ రోజు పోతుంటే ఆటో డ్రైవర్ కదా అని చెప్పి వాడు మూర్ఖుడు అని తెలియకుండా వాడిని ఆటో ఎక్కితే జంగల్ తీసుకుపోయి ఆమెను ఇష్టానుసారంగా రాళ్లతోని కట్టెలతోని, అసలు ఫేస్ లో ఏం లేదు, ఫేస్ మొత్తం పండ్లు మొత్తం ఎక్కలేదు, ఫేస్ మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేసాడు, మొత్తం సర్జరీ చేసినాడు, ఫేస్ లో ఏం లేదు. అంత మూర్ఖంగా వాడు వివరించడం జరిగింది. ఇప్పుడు కలకత్తా సంఘటన గాని, నిర్భయ సంఘటన గాని, ఈ సంఘటన సేమ్ మేము ప్రాణాలతో ఉన్నది కాబట్టి ఎవరు మాట్లాడతలేరు. ఏమన్నా చచ్చిపోతే సంతాపం, బతుకుంటే పరిహారం. ఇదే పార్టీల పాలసీ, ప్రభుత్వాల పాలసీ, ఇదే పాలసీ. దీని విషయంలో ఎంత సీరియస్ గా వివరించాలో, ఎంత సీరియస్ గా స్పందించాల్సిన వ్యక్తులు స్పందించకపోవడం, ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో స్పందించకపోవడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటి కూడదు. పట్టుకొచ్చినాం, రిమాండ్ చేసినాం, ఇది కాదు కావాల్సింది. ఇటువంటి సంఘటన జరిగినప్పుడే స్పందించడం కాదు, జరగకముందు ఏం చేయాలి, జరగకుండా ఏం చేయాలనేది ప్రభుత్వంలో కూడా, పాలకుల్లో కూడా ఆలోచన ఉండాలి. ఇది జరిగింది, నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆ లోపల మళ్ళా రాళ్లేసిండ్రు కొంతమంది మూకలు, మళ్ళీ గొడవలు అయినాయి. మరి గొడవలు ఎందుకు జరిగింది, దేనికోసం జరిగిందో ఆలోచించాలి. ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి హిందువుల మీద లాఠీచార్జ్ చేస్తారు, హిందూ యువకులను అరెస్ట్ చేస్తారు, నాన్ బెయిలబుల్ కేసు పెట్టి రిమాండ్ చేస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేసేది గదే. దానిలో 2 పట్టుకొస్తారు, దీనిలో 50 మంది పట్టుకుంటారు. ఇవన్నీ కూడా రెగ్యులర్ గా కంటిన్యూస్ గా ఎంఐఎం పార్టీ గుండాలందరూ కూడా ఈ అత్యాచారాలు చేస్తున్నారు. ఇప్పుడు నిర్మల్లో సాజిద్ అనే మున్సిపల్ చైర్మన్ మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిండు. బేగం బజార్ లో రఫీక్ అనేటువంటి ఎంఐ పార్టీ నాయకుడు మైనర్ మహిళ మీద అత్యాచారం చేసిండు. వాళ్ళ ఎంఐ పార్టీ శాసనసభ్యుని కొడుకు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు అధికారిక వాహనంలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం వీళ్ళే, వాళ్ళు చేస్తే మేము పడాలి. దీన్ని గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మొత్తం కొంత చూస్తుంది. దీన్ని వీళ్ళు హిందువులు, వాళ్ళు ముస్లింస్, వాళ్ళు ఏం చేస్తున్నా వీళ్ళు పడాలి, వాళ్ళకు ముయ్యాలి. ఈ ప్రభుత్వం యొక్క పాలసీ, ఏ అధికార పార్టీ ఉన్నాడో వాళ్ళ పాలసీ, వాళ్ళ ఆలోచన ఇది. ఈ అత్యాచారాల విషయంలో రెగ్యులర్ గా సుల్తానాబాద్ లో మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది. నాగర్ కర్నూలులో గిరిజన మహిళల మీద వారం రోజుల పాటు అత్యాచారం చేశారు. ఇదే నాగర్ కర్నూలులో 2 రైతు కూలి మహిళల మీద షాపు యజమానులు కారులో అత్యాచారం చేశారు. ఇట్లా అనేక ప్రాంతాల్లో అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద. కానీ దీన్ని నిర్వహించే ప్రయత్నం పాలకులు చేస్తలేరు. కఠినంగా వివరిస్తే వాళ్ళకు భయం అనేది చూపడితే అప్పుడు గుండాలకు, ఇటువంటి రౌడీలకు వాళ్ళు కంట్రోల్ ఉంటారు. ఏదో సామరస్యంగా దీన్ని ఉంచాలి, దీన్ని బయట తీసుకురావద్దు, దీన్ని క్లోజ్ చేయాలని చెప్పి ఆలోచన ఉంటే దాన్ని కాపాడలేరు. ప్రజలను కాపాడే పరిస్థితి లేదు, ప్రజలను కాపాడలేరు, మహిళలను అసలు కాపాడలేరు. మహిళలను కూడా